ఇంక ఇదంతానేమో కోక్ ఇవన్నీ. సో కాస్కో కన్నా తక్కువే ఉన్నాయి, పర్లేదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు ఏంటంటే నేను ఒక గ్రాసరీ షాప్కి అయితే వెళ్తున్నాను. అంటే గ్రాసరీ అని చెప్పుకోకూడదు, లైక్ బల్క్, అసలు చాలా ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటి రెస్టారెంట్స్ పెట్టుకోవాలి అంటే రెస్టారెంట్లోకి తీసుకునే గ్రాసరీ బల్క్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకైతే యూజ్ అయ్యింది. సో నేనైతే ఆ షాప్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాము. సరే ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పేసి రికార్డ్ కూడా చేద్దాం అనుకున్నాను. సరే ఇప్పుడైతే ఇంకా నేనైతే స్టార్ట్ అవుతున్నాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను పదండి. మధ్యలో ఆన్ ద వేలో మంచిగా స్నో ఎక్కడైనా కనిపిస్తే రికార్డ్ చేస్తాను, లేదు అంటే ఫైనల్గా షాప్ దగ్గర అయితే కలుద్దాం పదండి. అసలు రోడ్లు అయితే చాలా స్లిప్పరీగా ఉన్నాయి. ఆ వర్షం పడింది, తర్వాత స్నో పడింది, తర్వాత మళ్ళీ ఎండ. సో పాపం చాలా యాక్సిడెంట్స్ అయితే అయినాయి. నేను ఎంతో పెద్ద షాప్ అనుకొని వచ్చాను. సో యాక్చువల్లీ ఇప్పుడే స్టోర్లోకి అయితే వచ్చాము. రాగానే ఇక్కడైతే ఏంటి వెల్కమ్ ఓపెన్ 7 days a week ఇవేవో ఉంది. తర్వాత ఇదేంటి వాటర్ బాయిలర్ అంట. నైస్. 200. అదే జస్ట్ స్టవ్ అంటే విడిగా బయట పెట్టుకుని వండుకుంటాం కదా, అలాంటి స్టవ్. ఇది వచ్చేసి అనుకుంది ఇక్కడ $99 అంట. ఇది చెక్కల ప్రెస్. దీనికోసం నిన్న ఇండియన్ స్టోర్లో తీసుకున్నది అయితే పిచ్చిగా ఉంది, ఇది మంచిగా ఉంది. చెక్కల ప్రెస్ ఎంత 44 అంట. ఇదేమో లైక్ అంత ఇది లేదు, మంచిగా లేదు ఇది. ఇంకా మనకి యూస్ అయ్యే ఏమున్నాయి చూద్దాము. ఏదన్నా కలర్ఫుల్ ఇది ఉంటుందేమో. సో కలర్ కటింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. వండుకోవచ్చు మంచిగా. బయట పెట్టుకోవడం ఎట్లా, స్టవ్ విడిగా తీసుకొని. పాత గుడ్డల షాప్. $17, $11. మొన్న తీసుకొచ్చాం కదా కాస్కోలో, బ్లీచింగ్ పౌడర్. ఇది చూసి నేను ఫెనైల్ అనుకున్నా, ఫెనైల్ యాక్చువల్లీ చీప్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈరోజు సాటర్డే కదా,
సాటర్డే ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్లాక్ తీసుకోవడం ఎందుకు అని సెంటిమెంట్తో తీసుకోవట్లేదు. ఏంటంటే డిష్ వాషింగ్ లిక్విడ్, అలాగే శానిటైజర్స్, ఇవి కూడా అంతే, డిష్ వాషింగ్ లిక్విడ్స్ ఇంతలో. ఇదేమో టమాటో ప్యూరీ లాగా, ఇవన్నీ ఏమో ప్యూరీస్ చూసారా, ఆరెంజ్, పీచ్, ఫ్రూట్ సలాడ్కి ఫ్రూట్స్, ఇవేమో స్పినాచ్, మష్రూమ్స్, ఇవేమో లెమన్ బాటిల్స్. లైక్ ఇలా బల్క్లోగా తీసుకోవచ్చు, లేదు అంటే మనం ఒక్కటైనా తీసుకోవచ్చు. సో ఇటు సైడ్ అయితే మన గ్రాసరీ ఉన్నాయి. మనకి దీంట్లో పసుపు మనము ఇండియా నుంచి వస్తుంది, సో మనకి ఆ పసుపు అవసరం లేదు. మస్టర్డ్ సీడ్స్ కావాలి, అండ్ ఇది వచ్చేసి 400 grams అంట, ఇది ఒక తీసుకుంటున్నాను. అండ్ అది జింజర్ పౌడర్, మేబీ టీలోకి యూజ్ అయిద్దాము, తీసుకుందాం. 350 అంట. ఇదేంటి షాజీరా, ఈ షాజీరా వచ్చేసి రీటైల్ 375 అంట, ఇది ఒకటి తీసుకుందాం. అలాగే జీరా పౌడర్ ఉంది, ఇంకా ఇది తీసుకుందాం 400 grams ధనియాలు. అలాగే ఇంకా కావాలంటే ఇక్కడ పెద్దది కూడా ఉంది, ఈ హోల్ గరం మసాలా. దెన్ మనకి పప్పు సీడ్స్ ఉన్నాయి, అది వచ్చేసి 699 అంట. ఇది కారం, ఇక్కడ పెప్పర్ పౌడర్ ఉంది. అలాగే ఇది మేబీ మనకి ఇది కావాలనుకుంటే సిన్నమన్ స్టిక్స్, యాక్చువల్లీ తీసుకోవాలని ఉంది, బట్ ఇదేంటో అర్థం కాలేదు. స్పటిక లేకపోతే పటికి బెల్లమా, లేకపోతే మనకి స్వీట్స్లో వేస్తారు కదా అదా, ఇది స్వీట్స్లో వేస్తారు కదా అదా, అదేనా? పటికి బెల్లం కాదు. పూరి మసాలా, ఇవన్నీ పచ్చళ్ళు, ఇవేమో పానీపూరి వాటర్, చింతపండు 999 అంట, $100 ఆల్మోస్ట్. ఇది చిన్నవి తీసుకున్నాను, ఫుల్ మక్కన. తర్వాత అటుకులు అంత మనం ఏం చేసుకుంటాం. ఇదెంత అంట? చాట్ మసాలా. ఇంకా ఇవేమో బొంబాయి బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, ఇవెంత? 799. గరం మసాలా, హిమాలయ పింక్ సాల్ట్, ఇంకా ఇవి ఆనియన్, పెప్పర్, ఇవి మ్యాంగో. నాన్న సాస్ చూద్దాం, ఇది బెస్ట్ అసలు. చింతపండు పేస్ట్ 99. ఇప్పుడు సాస్ సెక్షన్. నాన్నగా ఇది ఎంత అంటే ఇది 299 అంట నాన్న. బాగుంటుందా ఇది? చిల్లీ తీసుకుందాము. గార్లిక్ దాంట్లో ఇస్తారు కదా ఇది. కోకోనట్ వాటర్, కోకోనట్ మిల్క్, హనీ మస్టర్డ్, కెచప్ మన దగ్గర ఉంది. అవి లేవేంటి? చిపోట్లే, అలపినో, ఇవేమో ఫుడ్ కలర్స్ అనుకుంటా. రోజ్, కోల్, లెమన్ ఎల్లో, గ్రీన్. తీసుకో అయితే, తీసుకో. చిల్లీ సాస్, డార్క్ నాన్న సోయా సాస్ వద్దు, ఉంది ఇంట్లో. ఆ రెండే తీసుకో, చిల్లీ సాస్ అని గ్రీన్ చిల్లీ. సో ఇక్కడ ఏమో చెన్నా దాల్, ఊరా దాల్, ఇవన్నీ హోల్సేల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రైసెస్ అయితే చాలా తక్కువే అనిపిస్తున్నాయి నాకైతే.
సో మనం బయట షాప్స్లో చూసుకుంటే ఎల్బీ వచ్చేసి లైక్ $4 అట్లా ఉండేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ తక్కువే ఉంది. ఇది వచ్చేసి $4.99 ఉంది. పప్పులో కూడా ఇలా ఈ రెడ్వి వాడడం చాలా మంచిగా ఉంటుంది. నాకు రీసెంట్గా తెలిసింది, అందుకని చెప్పి నేనైతే ఇదే వాడుతున్నాను. ఇవంతానేమో బాస్మతి రైస్ బ్యాగ్, ఇంకా అలాగే అవన్నీ ఉన్నాయి. బట్ ఇవి పారాబాయిల్డ్ ఇవన్నీ అయితే మనం తినం కదా, మనం సోనా మసూరే కావాలి కదా. ఇవన్నీ ఏమో టీ సెక్షన్. సో తాజ్మహల్ కూడా ఉంది. సో తాజ్మహల్ టీ చూసి ఎన్ని రోజులు అవుతుందో. ఇంక ఇవన్నీ ఏమో బ్యాగ్ టీలు. ఇదేదో వెరైటీగా ఉంది, విటల్ టీ అంట, ఎట్లా ఉంటుందో. ఇక్కడ పిక్చర్ అయితే సూపర్ ఉంది. ఇంక ఇదంతానేమో కోక్ ఇవన్నీ. సో కాస్కో కన్నా తక్కువే ఉన్నాయి, పర్లేదు. జింజర్ ఫ్రెష్ ఆనియన్ బ్యాగ్ 50 LB. సో ఇలాగే తీసుకున్నాను. అది 50 LB అంట. అది ఇవేమో ఇంకా లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లా చూసారా, సలాడ్కి ఇట్లా చేసుకోవడానికి మంచిగా కట్ చేసి పెట్టారు. $2.99 అంట. దీంట్లో ఏంటంటే లెటర్స్ ఇంకా అవన్నీ అంతా ఉంటాయి. ఇవేంటో ఇన్ని స్టిక్కర్స్ పెట్టారు. సో స్ట్రాబెరీస్ అంటే ఇది బాక్స్ అంతా అండ్ దెన్ ఇండివిజువల్గా అయితే పెట్టారు. బాక్స్ అయితే ఓపెన్ చేయకూడదంట. సో కాలీఫ్లవర్ $4.99 ఆల్రెడీ ఇంట్లో ఉంది. సో క్యారెట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఒకటి. ఎగ్ ప్లాంట్ లేదు. ఇది గ్రీన్ పెప్పర్, ఇది సింగిల్ ఉంటే బాగుండు, ఇలా ఉంది. ఇంకా ఇక్కడ చూద్దాం, పచ్చిమిర్చి ఉన్నాయి. చూసారా, ఫ్రెష్గా ఫామ్ నుంచి వచ్చిన వాటిలా ఉన్నాయి. లైక్ తాగే చిల్లి. అసలు ఇది ఫుల్ మంటుంటుంది. అమ్మా, ఈ మష్రూమ్స్ ఉన్నాయి. $7.99 అంట, చాలా బాగున్నాయి. ఇవేమో $9.99 అంట. ఇదేంటో ఇవన్నీ ఏదో పంపించట్లేదు. అంటే అంత తక్కువకి ఎప్పుడు దొరకవు కదా. $4.99. సో ఇవి రెండు. చూసారా, బీఫ్ హలాల్ అంట. ఫ్రీజ్ అయిపోయింది. అసలు ఆ ఫ్రీజర్ సెక్షన్లో అయితే నేను ఫ్రీజ్ అయిపోయాను. లిటరల్లీ నా చేతిలో అయితే హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకి టేక్అవుట్ బాక్సెస్ ఉంటాయి కదా, లైక్ మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే డైనింగ్ అంటే ఓకే, లేదు పార్సల్ తెచ్చుకోవడానికి, లేదు మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇస్తారు కదా అలాంటివి. ఇంకా ఎక్కువ ఫంక్షన్స్లో ఇలా ఫ్రెండ్స్కి ఇట్లా పెట్టి ఇవ్వడానికి ఇలా బాక్సెస్ ఉంటాయి కదా, లేదు ఇంట్లోనే ఫుడ్ చేసి అలా కూడా ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. లైక్ చిన్న చిన్న పార్టీ ఆర్డర్స్కి మనము డాలర్ స్టోర్లో, నాకైతే నిజంగా మనం డాలర్ స్టోర్లో తెచ్చుకుని ఎంత పెద్ద తప్పు చేస్తున్నామని అయితే నేనైతే చాలా రియలైజ్ అయ్యాను. అండ్ యాక్చువల్లీ ఇక్కడ స్టవ్ ఉంది కదా, స్టవ్ అయితే భలే ఉంది. మనకి బార్బిక్యూకి లైక్ ట్యాంక్ వస్తుంది కదా, ప్రొపైన్ ట్యాంక్. సో సేమ్ ఆ ట్యాంక్తోనే మనం ఇది అయితే కుక్ చేసుకోవచ్చు. అంటే నాకైతే బాగా నచ్చింది. మేబీ చూడాలి, మనకు సమ్మర్ వస్తుంది కదా, సో ఆ టైంలో బయట మంచిగా కుక్ చేసుకొని అలా అయితే తీసుకుందామని ఆలోచన అయితే ఉంది. ప్రైస్ కూడా పెద్ద కాస్ట్లీ అయితే ఏం లేదు, లైక్ $60 $70 అలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి సో ఈ ట్రేస్, ఇక్కడ ఈ కంటైనర్స్ చూస్తున్నారు కదా, ఇవేంటంటే రెస్టారెంట్కి సంబంధించినవి. సో హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో కూడా వాడుకోవచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ వాళ్ళ
రెస్టారెంట్స్ అలా యూస్ చేస్తారు. అండ్ ఈ జార్స్ అయితే బాగున్నాయి, మనకి పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇదేంటంటే మనం బీచ్కి అలా వెళ్ళినప్పుడు లైక్ ఐస్ బాక్స్ అంతా క్యారీ చేయడం కష్టం కదా, లైక్ సింగిల్ పర్సన్స్ అలా వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళకైతే యూజ్. ఇదేంటంటే ఇంకా ఏదైనా వెజెస్ ఇవన్నీ పెట్టుకోవడానికి సేమ్. ఇవేంటంటే మనకి గ్రాసరీ ఉంటుంది కదా, ఏదైనా పప్పులు అవి పోసుకోవడానికి మనకి ఇండియన్ స్టోర్స్లో మనకు ఆల్మోస్ట్ చాలా మనకి చూసే ఉంటారు. దీంట్లో నుంచి మనము లైక్ బియ్యం కానీ ఇలా లూజ్వి ఉంటాయి కదా, సో అవైతే అలాంటి పెద్ద పెద్ద కంటైనర్స్ నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ పెద్ద ఈ బేషన్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. లైక్ చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకొని బిర్యానీకి అంతా బాగా చేసుకోవచ్చు, జస్ట్ మ్యారినేషన్ పర్పసే. అండ్ ఇక్కడ ఒక చిన్నది నాన్ స్టిక్ చూపించా కదా, సారీ క్యాస్టర్ అంది, అది చూడడానికి చిన్నగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే మనకి ప్యాన్ కేక్ మీద హనీ వేసుకుంటాం కదా, దానికి సంబంధించింది. అండ్ అలాగే ఇప్పుడు ఇదేంటంటే చూడ్డానికి మనకి అది లైక్ బ్యాంబూ అన్నట్టు ఉంది, బట్ ఏంటంటే జస్ట్ ప్లాస్టికే. అండ్ ఫినిషింగ్ అయితే అలా ఇచ్చారు. అండ్ ఇంకా చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇంకా ఏంటంటే ఇలా మనం హోటల్స్లో ఇలా వెళ్ళినప్పుడు మనకి సర్వ్ చేస్తారు కదా, లైక్ నాన్స్ కానీ ఇవన్నీ. అండ్ కర్రీస్ ఇవ్వడానికి ఒక రాగివి ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే చాలా బాగా అనిపించినాయి. అండ్ లైక్ బ్యాంబూ బుట్టలు. అండ్ ఫైనల్లీ అయితే ఈ రెడ్ బాస్కెట్ నాకు ఎందుకో బాగా అనిపించింది, లైక్ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుందేమో అనుకున్నాను, ఇంకా అదైతే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి కాఫీలోకి టీలోకి పాలు పోసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది, బట్ నేను అవైతే ఏం తీసుకోలేదు. ఆ రెడ్ బాస్కెట్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ లంచ్ ప్లేట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మీకు చెప్పాను కదా నేను డాలర్ స్టోర్లో ఇవి తీసుకుంటాము, ఇవైతే అసలు క్వాలిటీ ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ 40 పీసెస్ ఉన్నాయి, లైక్ 399 అలాగా. అండ్ ఫైనల్లీ ఇంకొకసారి అయితే బిల్లింగ్కి వెళ్ళే ముందు ఫ్రీజర్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇంకా పాలు ఇంకా పెరుగు ఇలాంటివి ఏమైనా తీసుకోవాలేమో అని అనుకుని ఒకసారి అయితే వచ్చాము. అంటే ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం కదా మనం ఈ స్టోర్కి వచ్చింది. ఫైనల్లీ ఇంకా ఈ షాప్ గురించి చెప్పాలంటే నాకు కంపేర్ టు కాస్కో అండ్ ఇండియన్ స్టోర్స్ ఈ స్టోర్ అయితే చాలా బెటర్ అనిపించింది. బెటర్ కాదు, బెస్ట్ అనిపించింది. లైక్ ఎంత గ్రాసరీ తీసుకున్నా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బిల్లు తక్కువే అనిపించింది. సో ఫైనల్లీ అదే చెప్తున్నాను ఇక్కడ. ఇంట్లో చాలామంది ఫుడ్ ప్రిపేర్ చేసి సెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలామంది, నేనైతే ఆల్మోస్ట్ చాలామంది హౌస్ వైఫ్లను అయితే చూశాను. వాళ్ళు ఓన్లీ లైక్ పప్పులు ఇవి ఉంటాయి కదా వాటి కోసము అంటే టేక్అవుట్ బాక్సుల కోసమే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇదండి ఈరోజు వ్లాగు. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.